అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టే సవరణ బిల్లుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం లభించనుంది. ఈ నెల 13 వరకు జరిగే సెషన్లో ఈ బిల్లు వచ్చే అవకాశం లేదని టీడీపీ ఎంపీలకు సమాచారం అందింది. మార్చి 9 నుంచి మళ్లీ ప్రారంభమయ్యే సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెడతారని చెప్తున్నారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇప్పటికే ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నోట్ను ఆయా శాఖలకు సర్క్యులేట్ చేసింది. హోం, పట్టణాభివృద్ధి, న్యాయ, ఆర్థిక శాఖలకు పంపించారు. ఆయా శాఖల నుంచి నోట్ వచ్చిన వెంటనే కేబినెట్ లో ఆమోదించి పార్లమెంట్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దేశంలో గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు లేని సంప్రదాయం చట్టబద్ధత అమరావతి విషయంలోనే ఎందుకని న్యాయశాఖ కొర్రీలు పెట్టింది. 2014లో అమరావతిని రాజధానిగా శాసనసభ, శాసనమండలి ఆమోదించాక అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడింది. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటం, రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో 3 రాజధానుల బిల్లును అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2024 ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి పక్షాలు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా సవరణ బిల్లు పెట్టాలని నిర్ణయించారు. ఏపీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పార్ట్ 2లో సెక్షన్ 5/1లో 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని పేర్కొన్నారు. సెక్షన్ 5/2లో 2024లో హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఏర్పడుతుందని, ఏపీకి కొత్త రాజధాని ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇందులో ఏపీ కొత్త రాజధానిగా అమరావతి 2024 నుంచి ఏర్పడిందని చేర్చాలని నిర్ణయించారు. ఈ సవరణను కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది. అనంతరం ఈ నోట్ కేబినెట్ సెక్రటేరియట్ కు రాగా అక్కడి నుంచి ఆయా శాఖలకు పంపించారు. ఆయా శాఖలు తమ అభ్యంతరాలను, తమ అభిప్రాయాలను కేబినెట్ కు పంపించాల్సి ఉంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్నాయి. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టగా అనంతరం పార్లమెంటు సమావేశాలు గందరగోళంతో ప్రతిరోజు వాయిదా పడుతూ వస్తున్నాయి. వచ్చే నెల 9వ తేదీ నుంచి మళ్లీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తప్పనిసరిగా రాజధాని సవరణ బిల్లును ప్రవేశపెట్టాల్సిందేనని గట్టిగా కోరనున్నారు. ఈ అంశాన్ని ఫాలో అప్ చేయాల్సిందిగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన ఎంపీలకు బాధ్యత అప్పగించనున్నారు. కేబినెట్ నోట్పై ఆయా శాఖల నివేదికను సాధ్యమైనంత త్వరగా పంపించేలా చూడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారని తెలిసింది. వచ్చే నెలలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలు చెబుతున్నారు.